కర్నూలులో హోటళ్లు తినుబండారాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాలరావు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఒకసారి వాడిన వంట నూనెను పారబోయకుండా మళ్లీ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సదరు హోటల్ యాజమాన్యాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా జరిమానాలు విధించారు. నాణ్యత లేని ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాలరావు హెచ్చరించారు. ఉన్నతాధికారులు డైరెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి ఆదేశాలను అనుసరించి అలాగే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాలను అనుసరించి ఈరోజు వెంకటరమణ కాలనీలో పెట్టి వెండర్స్ వ్యాపారుల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఏఎఫ్సి కోర్మ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగానే పెట్టి వెండర్స్ తాలూకు వ్యాపారులు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ప్రజలకి హైజీనిక్ ఫుడ్ ఏ విధంగా అందిస్తున్నారు అనేది ఈరోజు పర్యవేక్షణ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే చాలా మంది ఈ చికెన్ పకోడీ మంచూరియాలో ఎక్కువగా సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి అమ్ముతున్నట్లుగా మా గమనించమైనది. ఫస్ట్ వార్నింగ్ కింద అవన్నీ సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడొద్దని చెప్పేసి మనం కిందకి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ చాలా ప్రమాదకరము. ఈ గోబీ మంచూరియాలో కానీ, చికెన్ పకోడీలో కానీ, చికెన్ తాలూకు ఐటమ్స్లో కానీ ఈ కలర్ కలిపిన ప్రిపేర్ ఫుడ్ అనేది చాలా ప్రమాదకరమైన రసాయన పదార్థం. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి. తద్వారా గొంతు నొప్పులు కూడా వస్తాయి. అట్లాగే జీర్ణకోశ సంబంధించిన వ్యాధులతో పాటు అల్సర్ కింద ఏర్పడి తద్వారా క్యాన్సర్ దారి తీయొచ్చు. చాలా ప్రమాదకరమైన ఫుడ్ ఇది. ఈ గోబీ మంచూరియా, చికెన్ పకోడీ కేసులు మన కర్నూలు జిఎఫ్సి కోర్టులో దగ్గర ఒక 10 కేసులు ఫైల్ చేయడం జరిగింది. మెయిన్ హోటల్స్లో చాలా కేసులు మనం జిఎఫ్సి కోర్టులో ఫైల్ చేశాం. అలాగే కొన్ని సబ్ స్టాండర్డ్ ఫుడ్స్ ఉన్నాయి. అట్లాగా వాటిని కూడా మనం జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అజినోమోటో, చైనీస్ సాల్ట్ ఎక్కువగా విరివిగా ఈ పెట్టి వెండర్స్, రోడ్ సైడ్ వ్యాపారస్తులు ఎక్కువగా వాడుతున్నారు. వాళ్ళకి మొదటి వార్నింగ్ కింద చెప్పి టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో దాన్ని వాడొద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చాలా చోట్ల అజినోమోటోని కూడా టేస్టింగ్ సాల్ట్, చైనీస్ సాల్ట్ అంటారు. ఇది గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాబట్టి ఆ సాల్ట్ని కూడా చాలా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలకు మంచి హైజీనిక్ ఫుడ్ అందించడంలో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుంటుంది. ఫస్ట్ అవగాహన సదస్సు కింద ఈరోజు పెట్టి వెండర్స్ సుమారు ఒక 20 మంది పెట్టి వెండర్స్, రోడ్ సైడ్ వ్యాపారస్తులకి అందరికీ కూడా